హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మన ఈ వీడియోలో ఎంతో హెల్దీ అయినటువంటి కరివేపాకాలని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా దీనికోసం కరివేపాకును శుభ్రంగా కడిగి ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి, అసలు తడి లేకుండా. ముందుగా దీనికోసం ప్యాన్లో ఒక 50 గ్రాముల ధనియాలు తీసుకోవాలి. ఇలా ధనియాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు సన్న మంట మీద ధనియాలు మొత్తాన్ని బాగా వేయించుకోవాలండి. మంచి సువాసన వచ్చేలాగా చూసుకోవాలి. ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని ఒక ప్లేట్లో పక్కకు తీసుకున్నాక ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని దీన్ని కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా దోరగా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా అదే ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 20 ఎండుమిర్చిని వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిపోయిన తర్వాత దీన్ని కూడా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి కరివేపాకుని యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు సన్న మంట మీద వేయించుకోవాలండి. కరివేపాకును కూడా మరీ ఎక్కువ వేయించాల్సిన పని లేదు, మన వీడియో చూపించినట్టు వేగితే సరిపోతుంది. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. కరివేపాకు అనేది పూర్తిగా చల్లారండి, చల్లారేదాకా మనం మిక్సీ వేయకూడదు. ఇప్పుడు కరివేపాకు చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించుకుంటున్న దినుసులు మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు వేసి మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్నటువంటి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి. ఈ విధంగా చూశారు కదా, వీడియోలో చూపించినట్టు ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకోండి. అలా అయితేనే మనకు అన్నంలో కానీ టిఫిన్లో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకొని ఫైనల్గా ఇంకొకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ వేయటం వల్ల సువాసన చాలా బాగుంటుందండి. తినేటప్పుడు కూడా చాలా కమ్మగా ఉంటుంది కరివేపాకు కారం అనేది. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకునే కరివేపాకు కారం అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియో కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.